పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అయితే నిజంగా మా యూనియన్ వాళ్ళకి ఆనందానికి అవధులు లేవండి. ఎందుకంటే మేము దగ్గర 30 ఏళ్లగా ఇదే వృత్తిలో పనిచేస్తున్నాము. మాకు 2014లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఎలక్ట్రీషియన్ అందరినీ గుర్తించి ఆదరణ పథకంలో కిట్లు అందజేయడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందజేసే విధానాన్ని చూస్తే అండి, నిజంగా పిఠాపురాన్ని ఎలక్ట్రీషియన్స్ ని, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతలా గుర్తుపెట్టుకుంటాడా అయినా అని నిజంగా మాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. అయితే ఆయన కలెక్టర్ గారి ద్వారా మాకు కబురు పంపడం జరిగింది. పిఠాపురాన్ని ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారో అని అడగడం జరిగింది. దేనికి అని మేము దాన్ని అడిగితే, పిఠాపురం మండలం మల్లం గ్రామంలో మా తోటి సోదరుడు ఎలక్ట్రికల్ వర్క్కి వెళ్ళి షాక్ కొట్టి చనిపోవడంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం వెళ్ళి ఆయన ఈ విషయంపై స్పందించి ఎలక్ట్రీషియన్లు ఇంత ప్రమాదకరమైన వృత్తిలో పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన ప్రతి వీళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకించి కలెక్టర్ గారి ద్వారా పిఠాపురాన్ని ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ చేపించి 325 మంది ఈ వృత్తిలోని పనిచేస్తున్నారని గమనించి ఈ 320 మందికి ఏదో ఒక మనం ఉపయోగపడే పని చేయాలని చెప్పేసి మా అందరినీ నిన్న ఆయన మంగళగిరిలో ఉన్న కార్యాలయానికి రప్పించుకోవడం జరిగింది. ఆ రప్పించుకోవడం కూడా ఒక రాజకీయ పరంగా కాకుండా నిజంగా అయినా కూడా మా ఒక తోటి కార్మికుల్లాగా భావించుకుని ఇందులో ఇంత కష్టం ఉంటుందని తెలుసుకుని బస్సులు అయినే పరమాయించి దగ్గరుండి ఇంచుమించులో మేము ఇక్కడ బయలుదేరిన దగ్గర నుంచి మంగళగిరిలో దిగే వరకు కూడా ఈ ఆఫీసర్లకు ఎన్నో రకమైన ఫోన్లు, ఇంకా రాలేడు, జాగ్రత్తగా వస్తున్నారు లేదని మళ్ళీ మాకు బస్సుకు ఒక ఆఫీసర్ని వేసి దగ్గరుండి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి బస్సులో స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి ముందు టిఫిన్ చేయమని, టిఫిన్ చేసిన తర్వాత లోపల ఆఫీసులో కూర్చోబెట్టి మాకు ఈ వృత్తిపై ఎంత భయంకరంగా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో తెలియజేసి దానికి ఉపయోగపడే కిట్లు, దానికి సంబంధించి మొత్తం ఈ జాకెట్లు అయితేనేమి, షూస్ అయితేనేమి, డ్రిల్ మిషన్ లో మాకు పనిచేసే టూల్ కిట్లు ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకించి అడగడం జరిగింది. అప్పుడు సార్ మేము ఇలా 30 ఏళ్ళుగా ఇదే వృత్తిలో బ్రతుకుతున్నాం, 14 ఏళ్ళుగా మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుని ప్రతి నెల 1వ తారీఖు క్రమం తప్పకుండా మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుందండి. కాకపోతే ఈ 14 ఏళ్ళ నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకుడికి కూడా మేము ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాం. కానీ ఏ గుళ్ళోనో ఎవరో ఒకరిని అడిగి మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కనుక మాకు స్థలం ఇప్పించండి, మేము దాని మీద ఏదైనా చిన్న షెడ్ లాగా వేసుకుని మేము మీటింగ్లు పెట్టుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. ప్రతి రాజకీయ నాయకుడు కంపల్సరీ ఇస్తామని చెప్పారు, కానీ ఈ రోజు వరకు హామీలు నిలబెట్టుకోలేదు ఎవరు కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరోసారి మా ఆవేదన విన్నవించుకున్నాం. మాకు ఏదన్నా స్థలం ఏర్పాటు చేసి చిన్న ఏదైనా బిల్డింగ్ లాగా ఏర్పాటు చేసుకుంటే మాకు ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పాం. వెంటనే ఆయన దాని మీద స్పందించి కలెక్టర్ గారికి కూడా ఎంత కష్టపడుతూ ఇంత ప్రమాదకరమైన వృత్తిలో ఉండి వాళ్ళు అసోసియేషన్ ఫామ్ చేసుకోవడమే గొప్ప విషయం, అటువంటిది మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం లేకపోవడం అనేది కరెక్ట్ కాదు, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరు అర్జెంట్ గా వాళ్ళకి ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఎలక్ట్రీషియన్లో ఎంతో మంది ఇదే వృత్తిపై ఆధారపడుతూ నిరుపేద జీవితాన్ని గడుపుతున్నారండి. వాళ్ళకి కొద్దిగా పక్కా ఇళ్ళని ఏర్పాటు చేస్తే అద్దెలు కట్టుకునే బాధ తప్పుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద కూడా స్పందించి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మీరు అప్లికేషన్స్ పెట్టండి, మేము వెరిఫికేషన్ చేసి ఎవరో దానికి అర్హులో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలను ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది. అలాగే మేము 30 సంవత్సరాలుగా బ్రతుకుతూ మా పిల్లల్ని కూడా చదివించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఐటీఐ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫున మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి ప్రత్యేక ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దాని మీద కూడా ఆయన ప్రత్యేకంగా స్పందించి కూడా ప్రతి 3-4 నెలలకు ఒక్కసారి
ఈ ఎలక్ట్రికల్ దాని మీద ప్రత్యేకించి జాబ్ మేళాలు పెడతానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే మాకు భవన నిర్మాణ కార్మికుల స్టేట్ వెల్ఫేర్ బోర్డు జగన్ గారు పుణ్యమైన సంకనాకపోయిందండి. దాన్ని పునరుద్ధరించండి అని చెప్పేసి మేము మా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద ఆయన స్పందించి తొందరలోనే మీకు వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి ఇది వరకు మీకు ఏ విధంగా యాక్సిడెంటల్ బీమా 60,000 చనిపోతే 2 లక్షలు వస్తున్నాయో అదే విధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఏదన్నా యాక్సిడెంట్ అయితే 60,000 వచ్చేలాగా, మనిషి చనిపోతే 4 లక్షల రూపాయలు మీకు ఇప్పించేలాగా నేను మాట్లాడి ఏర్పాటు చేసి పెడతానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మా పిఠాపురం నియోజకవర్గం మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి ఇంత శ్రద్ధ తీసుకుంటారని మేము కనీవిని ఎరగలేదు. కానీ నిజంగా మా యూనియన్ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హామీల్ని మరొకసారి నెరవేర్చుకోవాలని చెప్పేసి మరొకసారి ఆయన వేడుకుంటున్నాము. అలాగే కిట్లు ఇచ్చారండి, ఒక్కసారి ఈ కిట్లు ఇచ్చారు. నిజంగా ఇదే కిట్ గాని జగన్ గారు ఇస్తే అండి లోపల ఉన్న దీని ఒకసారి దీని మీద కూడా ఆయన బొమ్మ ఉంటదండి. దీని మీద కూడా కనపడదు నిజంగా, కానీ దీని మీద కూడా ఆయన బొమ్మ ఉంటదండి. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి మా అందరికి 325 కిట్లు ఏర్పాటు జరిగింది. కానీ ఒక్కదాని మీద కూడా జనసేన పేరు కానీ, పవన్ కళ్యాణ్ పేరు కానీ, తెలుగుదేశం పేరు కానీ ఎటాటి ఏది లేదండి. ఆయన ఉదారతకే మరొక్కసారి మా పిఠాపురం నియోజకవర్గం ఎలక్ట్రీషియన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.